ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పరిపాలన ఎలాగ ఉంది, గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాగ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు మీద? మాది బుచ్చానపల్లి అండి. మాది బుచ్చానపల్లి నుంచి వచ్చానండి నేను రావడం. వైసీపీకి తెలుగుదేశానికి చాలా తేడాలు ఉన్నాయండి. ప్రతి కూడా పప్పులు ఇవన్నీ విపరీతంగా రేట్లు ఎక్కువ, తర్వాత మందు రేటు కానీ ఇలాంటివన్నీ ప్రతిది కూడా విపరీతంగా రేటుగా ఎక్కువ ఉందండి. తర్వాత అత్యాచారాలు ఎక్కువైపోతుందండి. దూరం చాలా ఇబ్బందిగా ఉంది. ఆడవాళ్ళు ఎక్కడ చూసినా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది పడి అలాంటివన్నీ చాలా బోల్డ్ ఉన్నాయండి. వైసీపీ వచ్చిన కాడి నుంచి చాలా ఇదిగా ఉంది. దీని గురించి కూడా మనం విపరీతంగా రేట్లు విపరీతంగా ఉంది. దానివల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నామండి. నవరత్నాల పథకాలు అందుతున్నాయా, ఎలా ఉందనుకో? ఏముందండి, నవరత్నాలు అంత ఏమిస్తున్నాడు, అమ్మఒడి అంతున్నాడు, పట్టుకెళ్ళి తీసేది ఎంత ఇస్తున్నాడు, కందిపప్పు ఎంత అండి, నూనె డబ్బా ఎంత అండి, అన్ని బోల్డ్ రేట్లు. మా మరి రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్ బోల్డ్ గుంటలు ఎక్కడెక్కడన్నా బోల్డ్ గుంటలు ఉంటాయండి. అందులోని బోల్డ్ గుంటలు ఎక్కడున్నా బోల్డ్ అన్నీ గొయ్యిలుగా ఉన్నాయి. ఎక్కడ ఉంటాయండి, ఇక వాళ్ళు ఇస్తాడు. మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలాగ ఉందండి? మాకైతే అభివృద్ధి ఏం లేదండి. మాకేమీ కూడా అభివృద్ధి ఏమి లేదు. అంతే, ఇంకా ఏముంది, ఇల్లు ఇస్తున్నాడు అన్నాడు, ఇల్లు ఏముంది, అదే ఇక్కడ మన ఇతని కదా మోడీది, అదనమాట. అలా ఉంది. రానున్న ఎన్నికల్లో మరి ఏ పార్టీకి నువ్వు ఓటేస్తావు, ఏమనుకుంటున్నాడు మీ నర్సీపట్నంలో? మనం తెలుగుదేశానండి. ఎవరైనా ఏదైనా తెలుగుదేశానికి వేస్తామండి. కంపల్సరీ తెలుగుదేశం అండి. అయ్యన్న పాత్ర పాలన మాకు కంపల్సరీగాన. ఇప్పుడు కూడా మా తల్లిదండ్రుల కాడి నుంచి ఇప్పుడు అయ్యన్న పాత్రే అని. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సార్, మీరు ఏ నియోజకవర్గము, ఇది ఏ ఊరు సార్? ఇది జీ కొత్తూరు అండి, గొల్గొండ మండలం, గుండుపాల శివారు, కొత్తూరు గ్రామం అండి. ఇది మాది నర్సీపట్నం నియోజకవర్గం అండి. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా మీకు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నాడు. ఇప్పుడు గతంలో చింతకాయల అయ్యన్న పాత్ర గారు గెలిచారు. వీళ్ళిద్దరిలో తీసుకుంటే నియోజకవర్గం డెవలప్మెంట్ ఎవరిది బాగుందని మనం చెప్పొచ్చండి? గతంలో అయ్యన్న పాత్రుడి గారు మా ఊరు క్యాన్వాసింగ్కి వచ్చి రోడ్డు మీద నుంచి ఊళ్ళో వరకు బురదగా ఉంటే నర్సీపట్నం పక్కనే ఉన్న ఈ రోజు వరకు మాది ఏజెన్సీలో ఉండేది. అయ్యన్న పాత్రుడి గారు నర్సీపట్నం కలపక ముందు ఆయన క్యాన్వాసింగ్కి వచ్చి ఒకటే అన్నారు, నేను గెలిచిన వెంటనే ఈ రోడ్డు వేస్తాను అన్నారు. 16 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు ఫస్ట్ వేయించారు. అలాగే గ్రామంలో ప్రతి వీధికి కూడా ఎక్కడా కూడా మట్టి లేకుండా రోడ్లన్నీ వేయించారు. ఇప్పుడు ఉమాశంకర్ గణేష్ గారు వచ్చిన తర్వాత మా ఊర్లో ఒక 20 మీటర్లు ఒక్క రోడ్డు తప్ప ఆర్డబ్ల్యూఎస్లో ఒక ట్యాంక్ కడతానని గొయ్యి తీసేసి చుట్టూ కంచి పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్ కూడా పారిపోయారు. ఏరా బాబు అని అడిగితే మాకు బిల్లులు అవ్వలేదు, అందుకే మేము వెళ్ళిపోయామని చెప్పి వాడు వెళ్ళిపోయారు. స్కూల్లోనూ కూడా కాంపౌండ్ వాళ్ళు కడతాం, అది కడతామని మొన్న పెన్షన్ అన్నీ మొత్తం తీసి పారేసి అది కూడా అలాగే వదిలేశారు. ఇప్పుడు జగన్ పరిపాలనలో ఎవ్వరికీ కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేస్తుంది. 6 నెలల ముందు నేను మద్యపాన నిషేధం చేసి ఓట్లకు వస్తానని చెప్పాడు. ఇప్పుడు మద్యపాన నిషేధం తీయడానికి అవదు. వచ్చి ప్రభుత్వం కూడా తీయలేదు. ఎందుకంటే దాని మీద 25 సంవత్సరాలు కప్పు తెచ్చేసాడు. ఇంకే ప్రభుత్వం కూడా తీయలేదు. అలాగే రోడ్లు ఎక్కడా కూడా రోడ్లు అంటే వేయలేదు. మా గొల్గొండ మండలంలో మేము మండలానికి వెళ్ళాలంటే ఆర్లావ్ అడవి ఉంది. అడవిలో గతంలో అయ్యన్న పాత్రుడి గారు కేడీపేట వరకు రోడ్డు వేయించారు. మధ్యలో ఫారెస్ట్ ప్రాబ్లం వల్ల 3 కిలోమీటర్లు వదిలేశారు. అది తర్వాత ఏమో ఎన్నికలు కూడా వచ్చింది, ఆగిపోయింది. తర్వాత ఎమ్మెల్యే గణేష్ గారు ఒక 10 సార్లు కొబ్బరికాయ కొట్టుంటారు. అది ఇంకా ఇప్పటివరకు పూర్తి అవ్వలేదు. నర్సీపట్నంలో అలాగే మాకు నర్సీపట్నంలో షాప్ ఉంది. మాకు ధూళితో ఉంటున్నాం. అది 100 మీటర్లు కూడా ఉండదు. ప్రిస్టేజ్ కోసం చేస్తున్నాను అని అంటున్నాడు. ఓన్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్న దగ్గర మాత్రమే గోడలు పగలగొట్టి చేశారు తప్ప మిగతాది ఎక్కడదక్కడే వదిలేశారు. ఒక దగ్గర షాప్ దగ్గర ఏమో కాలువ తీస్తున్నారు, పక్క షాప్ దగ్గర వదిలేస్తున్నారు. ఆ నీరంతా అక్కడ స్టాక్ అయిపోయి ఉండిపోతుంది. వర్షం వస్తే రోడ్డు మీద నీరు పారుతుంది. దాన్ని ఏంటంటే ఆ రోడ్డుని చూపించి ఎలక్షన్లో గెలిచి ఓట్లు అడిగేద్దాం అని అనుకుంటున్నారు. కానీ
ఆయనకి డిపాజిట్లు కూడా రావు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో అయ్యన్న పాత్రుడు గారు చేసిన అభివృద్ధి, నెక్స్ట్ ఈ జగన్ చేసిన ఈ బాధలు తట్టుకోలేక అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లోనూ కూడా పార్టీలకు అతీతంగా ఇంట్లో తండ్రి వైఎస్ఆర్ పార్టీ అయినా చదువుకున్న కొడుకు ఓటేయడానికి వెళ్ళి నేను చిరంజీవి బాబు గారికి వేస్తామని చెప్పి వేశారు. ఎందుకు వేశారంటే వాళ్ళకి తెలుసు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, నేను వ్యాపారం చేస్తున్నాను, మేము లాస్తో చేస్తున్నాం, ఆల్రెడీ ఒక షాప్ తీస్తాను, ఇంకో షాప్ కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇతను ఉంటే మాత్రం ఎవ్వరు కూడా బతికి బట్ట కట్టలేరు. నెక్స్ట్ ఏంటంటే మాకు అనకాపల్లి ఎంపీ గారు ఎప్పుడైనా విజయసాయి రెడ్డో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే నర్సీపట్నం మీటింగ్కి వస్తారు, కానీ ఏ పంచాయతీకి కానీ ఏ మండలానికి కానీ ఆవిడ వచ్చిన దాఖలాలే లేవు. అదే విజయబాబు అనుకోండి, అయ్యన్న పాత్రుడి గారి దగ్గర చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరిని. ఎంపీ పేరేంటండి? మా ఎంపీ పేరు అండి సత్యవతి అండి. అంటే మాకు తెలుసు, ఎందుకంటే పేపర్లో టీవీలు చూస్తున్నాం కాబట్టి తెలుసు. విలేజ్లో ఎవరికి కూడా ఆవిడ తెలియదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అయ్యన్న పాత్రుడి గారితో పాటు వాళ్ళ పిల్లలు, వాళ్ళ మిస్సెస్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి ఎవరినైనా పేరు పెట్టి పిలవగలరు. ఇంకొక విషయం ఏంటంటే మా అనకాపల్లి నియోజకవర్గం ఎంపీలు ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి ఆ పార్టీలో ఉండట్లేదు, వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆ లోకల్ కాదు, సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవ్వదు. అందు గురించి ఏంటంటే విజయబాబుకి ఎంపీ ఇచ్చి అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే ఇస్తే ఈ నియోజకవర్గమే కాదు, ఎంపీగా అయితే అక్కడ రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, నెక్స్ట్ విజయబాబు వీళ్ళందరూ కూడా యూత్. విజయబాబు మంచి స్కూల్లో చదువుకొని వచ్చాడు, చాలా తెలివైనవాడు, ఎవరి కష్టాన్ని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు ఎలా ఉన్నాయి సార్? నవరత్నాలు అంటే చూడండి, మా గ్రామంలో నాతో చదువుకున్న వాళ్ళకి కూడా పెన్షన్ వస్తుంది. నాకు వయసు ఇప్పుడు 53 సంవత్సరాలు, అంటే 60 సంవత్సరాలు దాటితేనే పెన్షన్ ఇవ్వాలి. వాలంటరీ తాలూకా తల్లిదండ్రులందరికీ కూడా వయసులు మార్చి ప్రతి వాలంటరీ ఇంట్లోనూ కూడా నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వయసులు మార్చేసి పెన్షన్లు పెట్టుకున్నారు. వాలంటరీలు జరిగిందే చెప్పిందే జరుగుతుంది. ఇక్కడ ఎంపీటీసీకి కానీ ప్రెసిడెంట్కి కానీ ప్రజాప్రతినిధులకు ఎవరికి కూడా విలువ లేదు. వాళ్ళు ఇచ్చిపి చెందిపోయి ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలు అంటే ఏముంది, వచ్చిన వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు ఈ గ్రామంలో ఇల్లులు కట్టుకోమని ఇచ్చారు, ఎక్కడో గుండుపాలలో మెట్ట మీద ఇచ్చారు, ఎవరు ఇల్లులు కట్టలేదు. ఆయన ఏంటంటే కట్టాలని ప్రెజర్ చేస్తున్నారు, కానీ కట్టి మేమేం చేసుకుంటామని చెప్పి ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే కానీ ఆ ఇల్లు రాదు. అక్కడి నుంచి వచ్చి వాళ్ళే వ్యవసాయం వ్యాపారం చేసుకుంటారు. సంక్షేమ పథకాలు అయితే మాకు నచ్చలేదు. అవి గతంలో ఇచ్చిన పథకాలే, పేర్లు మార్చారు తప్ప ఏం లేదు. ఈ నిరుద్యోగులు ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ తీస్తామన్నారు కదా, అటువంటి దాని మీద మీరు ఏంటి ప్రశ్నిస్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు ఏంటంటున్నారంటే ఉద్యోగులతో సంబంధం లేకుండా మనం డబ్బులు వేస్తున్నాం కదా, వాళ్ళు ఓట్లు వేసేస్తారు అని ఆశతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కానీ అది జరగదు. ఎందుకంటే గత ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా రుణమాఫీ చేశారు. నెక్స్ట్ పసుపు కుంకాల కింద 10,000 ఒకటి 10,000 ఒకటి 20,000 ఇచ్చారు. కానీ ఎవరన్నా ఏం చేస్తారంటే అప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు, ఎందుకంటే కుర్రోడు కదా బాగా చేస్తారని. ఇప్పుడు జనాలందరికీ తెలిసి వచ్చింది. నేను బయటికి వెళ్ళేటప్పుడు అడుగుతూ ఉంటున్నాను, ఈసారి అంటే ఎదవా ఆడికి ఓటేసి మేము తప్పు చేసాం. ఓటేసిన వాళ్ళే తిడుతున్నారు, ఓటేసిన వాళ్ళు ఎలాగ వేయలేదు, ఓటేసిన వాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు.